Hello. I happily welcome you all to Kanigiri Teachers Academy. At last, ఎంతో కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి మచ్ అవైటెడ్ డిఎస్సి 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. దిస్ ఈస్ ఎ వెరీ బ్లెస్సింగ్ మూమెంట్ అండ్ రెస్పైట్ టు మోస్ట్ ఆఫ్ ద సీరియస్ ఆస్పిరెంట్స్. చాలా కాలంగా చాలా కష్టాలు పడుతూ అలాగే కష్టాలను ఓర్చుకుంటూ ఇంత దూరం దాకా మీ యొక్క ప్రయత్నాన్ని మీరు కొనసాగించారు. అండ్ ఇంకొంతకాలం మీరు కన్సిస్టెంట్గా మీ యొక్క ప్రయత్నాన్ని మీరు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్తారు, ఆ స్థానాన్ని మీరు పొందుకుంటారు. టీచర్స్ అకాడమీ కూడాను మీ యొక్క విజయాన్ని బలంగా కోరుకుంటూ ఉంది. ఇప్పటికే మీరు చాలా సాధించి ఉంటారు. ఇక కొద్ది దూరంలోనే మీ యొక్క కోరుకున్నటువంటి గమ్యస్థానం ఉంది. అప్పటి వరకు మీ యొక్క ఓర్పును మీరు కొనసాగించనివ్వండి. ఏమాత్రం కూడాను విశ్రాంతి లేకుండా మీరు పోరాడమని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక చిన్న పాట నాకు గుర్తొస్తూ ఉంది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. ఓటమిని ఒప్పుకోవద్దు, ఓర్పును కోల్పోవద్దు, విశ్రమించవద్దు, నిర్ణయాన్ని విస్మరించవద్దు. ఖచ్చితంగా మీకు జయం తథ్యం. ఓకే, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ద వ్యూయర్స్. కనిగిరి టీచర్స్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్ పోస్ట్కి ఏదైతే క్వాలిఫైయింగ్ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందో ఆ యొక్క టెస్ట్ యొక్క కోర్సుని మేము లాంచ్ చేస్తున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. సో చాలా తక్కువ ధరలోనే కేవలము 499 రూపీస్కి మేము ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోర్సుని కాస్త విద్యార్థులకి అందుబాటులో ఉంచుతున్నామని తెలియజేస్తున్నామండి. సో ఈ యొక్క కోర్సుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. అలాగే ఈ యొక్క వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అలాగే దానికి సంబంధించిన కొన్ని విధి విధానాలను కాస్త మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మీ యొక్క విజయంలో మమ్మల్ని కూడాను భాగస్వాములుగా చేయండి. ద టీమ్ ఆఫ్ టీచర్స్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ and is ready to support you, is ready to assist you till you reach your goal. Okay, and please make us a part of your success and make us feel proud. Right, so ఇచ్చినటువంటి డిఎస్సి 2025 నోటిఫికేషన్లో రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి టీజీటీ, పీజీటీ ఎవరైతే నాన్ లాంగ్వేజ్ టీచర్స్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి, అలాగే ప్రిన్సిపల్స్కి అందరికి కూడాను క్వాలిఫైయింగ్ టెస్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది. అండ్ దానికి సంబంధించి 100 క్వశ్చన్స్ కాస్త అందులో ఉంటాయి. అండ్ 100 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్, సో 100 మార్కులు. అండ్ ద టైమ్ ఈజ్ 90 minutes, 1.5 hours. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వన్. 100 క్వశ్చన్స్ and 100 marks and 90 minutes time. And ఇందులో this is only a qualifying test. జనరల్ కేటగిరీకి వచ్చేసరికి 60 మార్క్స్ని కాస్త క్వాలిఫైయింగ్ మార్క్గా ఇచ్చారు. అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 50 మార్క్స్ని క్వాలిఫైయింగ్ మార్క్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ 3 రకాల పోస్ట్ కోసం ఎఫర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకుంటే చాలు. దెన్ అప్పుడు మాత్రమే మీ యొక్క సబ్జెక్ట్ కన్సర్న్లో మీకు వచ్చేటువంటి మ్యాక్సిమం మార్క్స్ని బట్టి యూ విల్ బీ గివెన్ ద పోస్ట్. సో అది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద క్రైటీరియా. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి సంబంధించినటువంటి సిలబస్ని కాస్త మనం చూద్దాం. జనరల్గా ఇది చూడడానికి చాలా వాస్ట్ సిలబస్ అనిపిస్తుంది. బట్
మనము 100 మార్కుల కోసం మనం ప్రయత్నించడం లేదు, అండ్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ ద క్వాలిఫైయింగ్ మార్క్, దట్ ఈస్ 50 ఆర్ 60 మార్క్స్ బేస్డ్ ఆన్ ద కేటగిరీ. సో ఇందులో మనకు మొత్తం మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మొత్తం మనకు 40 టాపిక్స్ ఉన్నాయండి. 40 టాపిక్స్ కాస్త లేవడం జరిగింది, గ్రామర్ టాపిక్స్ కాస్త మొత్తం. అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు ఉన్నటువంటి ఆల్ అండ్ సినానిమ్స్, యాంటోనిమ్స్, homophones, homonyms, hypernyms and hyponyms, spellings, one word substitution, phrasal verbs, idiomatic expressions, proverbs, alage word formation, short forms, full forms, abbreviations, full forms, word collocations, foreign phrases used in English, helping verbs, model auxiliaries, ordinary verbs, articles, prepositions, clauses. అందులో కూడాను మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్, adjective clause, different kinds, and sentence structures, degrees of comparison, language functions, question tags, types of sentence, sentence improvement, direct and indirect speech, reported speech, and voice, tenses, agreement between subject and verb, word order, linkers, transformation of sentences, common errors, punctuation and capitalization, writing discourses, dictionary skills, reading comprehension. Totally 40 టాపిక్స్ ని కాస్త ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఇచ్చినటువంటి సిలబస్. దీన్ని నేను ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ 3 భాగాలుగా చేశానండి. వొకాబులరీ ఐటమ్స్, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ అండర్స్టాండింగ్కి సంబంధించిన విధంగా. సో లెట్ us see it in detail. వొకాబులరీలో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ సినానిమ్స్. సినానిమ్స్ అంటే సమానార్థ పదాలు. కాంటెక్చువల్ సినానిమ్స్, కాంటెక్చువల్ సినానిమ్స్ అంటే సందర్భ సహితమైనటువంటి ప్రతిపదార్థాలు. అలాగా అంటే ప్రతిదానికి ఒకటని కాకుండా సందర్భాన్ని బట్టి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాజ్ పాయిజనస్ నేచర్ అన్నాం అనుకోండి, పాయిజనస్ నేచర్. అక్కడ పాయిజనస్ నేచర్ అంటే అర్థం ఏంటి? హార్మ్ఫుల్ నేచర్, ఇతరులకు హాని చేసేటువంటి వ్యక్తి. అంతే పాయిజన్ అంటే అది విషయం అనే సెన్స్లో కాస్త మనం తీసుకోవడం కుదరదు. అలాగా ఈ వొకాబులరీలో మోస్ట్ ఆఫ్ ద వొకాబులరీ పార్ట్ అంతా కూడాను కాంటెక్చువల్ బేస్డ్గానే ఉంటుంది. అలాగే యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్, ఇవి కూడా కాంటెక్చువల్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓల్డ్ అనేటువంటి మాట తీసుకుందాం. హీఈస్ అన్ ఓల్డ్ మ్యాన్ అన్నాం అనుకోండి. సో అక్కడ ఓల్డ్కి అండర్లైన్ చేస్తే వాట్ ఈజ్ ఆపోజిట్? ఓల్డ్ మ్యాన్ అంటే ముసలివాడు. ముసలివాడికి ఆపోజిట్ వాడు ఏం వస్తుందండి? కుర్రవాడు, యంగ్ వస్తుంది. అట్లా కాకుండా ఇట్ ఈజ్ అన్ ఓల్డ్ బిల్డింగ్ అన్నాడు అనుకోండి, ఓల్డ్ బిల్డింగ్ అన్నారు అనుకోండి, మరి బిల్డింగ్ ఓల్డ్ది, దానికి ఆపోజిట్ వాడు ఏమొస్తుంది? న్యూ వస్తుంది. సో కాంటెక్చువల్గా మనము అది ఓల్డ్కి న్యూనా లేకపోతే యంగా అన్నది ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప గుడ్డిగా మనం చూస్తే అది కుదరదు. అలాగే న్యాచురల్ అనే పదం తీసుకుందామండి. న్యాచురల్ అనే పదం తీసుకుందాం. ఇట్స్ ఏ న్యాచురల్ ఫ్లవర్, ఇట్స్ ఏ న్యాచురల్ ఫ్లవర్. మరి న్యాచురల్కి అక్కడ ఆపోజిట్ వాడు ఏమవుతుంది? ఆర్టిఫిషియల్ అవుతుంది, ఆర్టిఫిషియల్ అవుతుంది, కృత్రిమమైనటువంటి. అలా కాకుండా న్యాచురల్లీ తీసుకుందాం. న్యాచురల్లీ హీఈస్ ఎ గుడ్ మ్యాన్, హీ ఆల్వేస్ టాక్స్ ఇన్ ఎ గుడ్ మ్యానర్, బట్ టుడే డాష్ హీ హ్యాస్ టాక్ ఇన్ యాంగ్రీ సెన్స్ అన్నాం అనుకోండి. అక్కడ న్యాచురల్కి అన్యాచురల్ అవుతుంది. సో అలాగా కాంటెక్చువల్గానే మనము సినానిమ్స్ని కానీ యాంటోనిమ్స్ని కానీ మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అంతే తప్ప మనం ఏదో ఓల్డ్కి ఎప్పుడు న్యూ అనుకుంటే కుదరదు, ఓల్డ్కి ఎప్పుడు యంగ్ అనుకుంటే కుదరదు. అలాగనమాట, రైట్? అండ్
థర్డ్ వన్ ఈజ్ హోమోఫోన్స్. సో ఏవైతే సేమ్ సౌండ్ని ప్రొనౌన్స్ చేసేటువంటి వర్డ్స్ ఉంటాయో వాటిని హోమోఫోన్స్ అంటాము. అలాగే హోమోనిమ్స్ అనేటువంటి హోమోగ్రాఫ్స్ అండ్ హోమోఫోన్స్ కాంబినేషన్గా ఉంటాయి అవన్నీ కూడా. అలాగే హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్ రెండు కూడా ఒక బ్రాడ్ కేటగిరీ, అందులో ఉండేటువంటి సబ్ కేటగిరీ అని కాస్త చెప్తూ ఉంటాం, అండ్ వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. అలాగే స్పెల్లింగ్స్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాపిక్స్. ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క 4 స్పెల్లింగ్స్ చూడగానే అది ఏ రకమైనటువంటి స్పెల్లింగ్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అందరికీ మంచి చేసేటువంటి వాడు ఆల్ట్రూయిస్ట్ అని కాస్త అంటూ ఉంటాము. ఏమండి ఇలాగా ఒక లాంగ్ సెంటెన్స్ ఒక షార్ట్ వర్డ్ ఉండేటువంటి దాన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాము. అండ్ ఫ్రేజల్ వర్బ్స్, ఒక వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్ కానీ వెర్బ్ ప్లస్ ప్రపోజిషన్ కలిపి ఉన్నటువంటి దాన్ని ఫ్రేజల్ వెర్బ్స్ అంటాము. అలాగే ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ప్రత్యేకమైనటువంటి జాతీయాలు అవి కాస్త. అలాగే ప్రోవెర్బ్స్, సామెతలు. అలాగే వర్డ్ ఫార్మేషన్స్, మార్ఫాలజీకి సంబంధించినటువంటివి, సఫిక్స్ ప్రిఫిక్స్ ఫిక్సేషన్కి సంబంధించినటువంటి ఐటెం. అలాగే షార్ట్ ఫార్మ్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్, అబ్రివియేషన్స్, యాక్రోనిమ్స్ ఏమైతే ఉన్నాయో వాటి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పదాలండి. ఉదాహరణకి మనము IELTS అనేటువంటి పదం ఉంది, TESYL, ఇటువంటివి ఎక్కువ ఇచ్చేటువంటి చాలా సింపుల్గానే టాపిక్స్ అవి కాస్త. అండ్ అబ్రివియేషన్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్ అండ్ వర్డ్ కలొకేషన్స్, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, ఇట్స్ ఎ న్యూ వన్. ఇది కూడా కొంచెం కొత్త టాపిక్ ఇది కాస్త. అండ్ ఫారెన్ ఫ్రేజెస్, ఏవైతే వర్డ్స్ బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ టు ఇంగ్లీష్, వేరే భాషల్లో నుంచి కాస్త ఇంగ్లీష్లోకి తీసుకోబడినటువంటి బారోయింగ్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మ్యాగ్నమ్, ఓపస్ అని, సైని, డై అని కొన్ని పదాలే ఉన్నాయి ఇవి కూడాను. సో ఇవన్నీ కూడాను మనకు వొకాబులరీ పార్ట్ కిందకి వస్తున్నాయండి. మొత్తం 15 టాపిక్స్ ఇవి కాస్త. అండ్ కమ్ టు గ్రామాటికల్ ఐటమ్స్కి వచ్చినట్లయితే ఇట్ సీమ్స్ టు బి వెరీ వ్యాస్ట్, బల్కీగా అనిపిస్తుంది సిలబస్ కాస్త. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్. అందులో మళ్ళీ ప్రపోజిషన్ని కాస్త సెపరేట్ చేశారు. అందులో ఉన్నటువంటి రకరకాల వేరియస్ కైండ్స్ ఆఫ్ సింపుల్ ప్రపోజిషన్స్ అని, కాంపౌండ్ ఇలా ఉన్నాయి, వాటిని సపరేట్ చేశారు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఇట్స్ ఎ వాస్ట్ టాపిక్. సో నౌన్స్ తీసుకుంటే నౌన్స్, కైండ్స్ ఆఫ్ నౌన్స్, నెంబర్ ఆఫ్ నౌన్స్, జెండర్ వస్తుంది అందులో కాస్త. సో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. అలాగే ప్రొనౌన్స్ తీసుకున్నా కూడాను టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్ తీసుకుంటే టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్, వెబ్స్ తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. వెబ్స్లో చాలా రకాలు ఉన్నాయి మనకు. రెగ్యులర్ వెబ్స్ అని, ఇర్రెగ్యులర్ వెబ్స్ అని, ట్రాన్సిటివ్ అని, ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అని, ఫైనైట్ అని, నాన్ అని చాలా అనిపిస్తున్నాయి, బట్ ఈజీ టు లెర్న్. అలాగే యాడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని కొన్ని ఉన్నాయి. వాటి సహాయంతోనే మనము సెంటెన్సెస్ కూడా మనం మార్చుకుంటాం. ఓకేనండి. అలాగే హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్ అండ్ ఆర్డినరీ వెబ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వెబ్స్ ఉన్నాయి, అందులో మళ్ళీ సపరేట్ చేశారు. హెల్పింగ్ వెబ్స్ మనకు 24 హెల్పింగ్ వెబ్స్ ఉంటాయి. డూ, డస్, డిడ్, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, బీ, బీన్, విల్, వుడ్, ఇటువంటి మొత్తం ఉన్నాయి. వాటిని 24 or 26 కొన్ని బుక్స్లో కాస్త వాటిని మనము హెల్పింగ్ వెబ్స్ అంట. మళ్ళీ వాటిల్లో 24 or 26లో మళ్ళీ మనకు 13 మోడల్ ఆక్సిలరీ వెబ్స్ ఉన్నాయి. విల్, వుడ్, షెల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, యూజ్డ్ టు, ఇవి కాస్త. సో ఈ మోడల్ ఆక్సిలరీ వెబ్స్ని మనం బేస్ చేసుకొని మళ్ళీ మనము లాంగ్వేజ్ ఫంక్షన్స్ కూడా చేస్తాం. ఏ సందర్భంలో ఏ మూడ్ని, ద ఆస్పిరేషన్ ఆఫ్ ద స్పీకర్ యొక్క ఉద్దేశాన్ని ఈ యొక్క మోడల్ ఆక్సిలరీ వెబ్స్ కాస్త ఎలా వ్యక్తపరుస్తాయో దాన్ని లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని కాస్త అంటూ ఉంటాం. అలాగే
ఆర్డినరీ వెబ్స్ ఆర్ నథింగ్ బట్ రెగ్యులర్ వెబ్స్, వీక్ వెబ్స్. సో ఏవైతే మనకు వెబ్స్ కాస్త 2-3 రూపాలు, వెబ్స్కు రూపాలు ఉంటాయి, వాటిని మనము కాంజుగేషన్ అంటాం. వెర్బ్కు ఉండేటువంటి రూపాలని కాస్త గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్ ఇలా ఉన్నాయి కదా. సో ఈ రూపాలని కాస్త మనము కాంజుగేషన్ అంటాం. ఈ యొక్క వెర్బ్ యొక్క 2-3 రూపాలు ఏర్పడే విధానాన్ని బట్టి వెర్బులు 2 రకాలు, రెగ్యులర్ వెబ్స్, ఇర్రెగ్యులర్ వెబ్స్, లేకపోతే వీక్ వెబ్స్, స్ట్రాంగ్ వెబ్స్ అంటాం. సో వీక్ వెబ్స్ లేకపోతే రెగ్యులర్ వెబ్స్ అంటే ఏంటయ్యా అంటే ఏ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్కి చివర మనము డి కానీ ఈడి కానీ జాయిన్ చేస్తే ఆ వెర్బ్ యొక్క సెకండ్ అండ్ థర్డ్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ వస్తాయో వాటిని మనము రెగ్యులర్ వెబ్స్ లేకపోతే వీక్ వెబ్స్, వాటిని మనము ఆర్డినరీ వెబ్స్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్, రిసీవ్డ్, రిసీవ్డ్, వాక్, వాక్డ్, వాక్డ్, టాక్, టాక్డ్, టాక్. ఇలాగ డిఈడితో ఎండ్ అయ్యేటువంటి సెకండ్ థర్డ్ ఫామ్ ఉన్నటువంటి వెబ్స్ని మనము ఆర్డినరీ వెబ్స్ అని కాస్త అంటాం. అలాగే ఆర్టికల్స్ మీకు బాగా తెలిసినటువంటివే, ఏ, యాన్, అనేటువంటివి. ఏ అనేటువంటి దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ మనము ఏ నౌన్కి ముందు మనము ఎటువంటి ఆర్టికల్ని పెట్టకూడదు, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటాం. ఇవన్నీ ఆర్టికల్స్కి సంబంధించినవి. ఇంకా ప్రపోజిషన్స్, ఇవన్నీ కూడా ఒక వాక్యంలో ఉండేటువంటి 2 నౌన్స్ లేక 2 ప్రొనౌన్స్, 2 పదాల మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలిపేటువంటి పదం ఇన్, ఆన్, టు, ఆఫ్, ఇటువంటివన్నీ కూడాను. ఇందులో మళ్ళీ కైండ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఉన్నాయి, ప్రపోజిషనల్ ఫ్రేజెస్ ఉన్నాయి ఇందులో. ఇక క్లాజెస్. సో ఫ్రేజ్, క్లాజ్ అనేటువంటివి సెంటెన్స్లో ఉండేటువంటి భాగాలు. క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ వర్బ్. వెర్బ్ ఉన్నటువంటి వాక్య భాగాన్ని కాస్త మనము క్లాజ్ అంటాము. క్లాజ్లో కూడా మళ్ళీ మనకు చాలా ఉన్నాయండి. నౌన్ క్లాజ్ అని, మెయిన్ క్లాజ్ అని, సబార్డినేట్ క్లాజ్ అని, నౌన్ క్లాజ్, మళ్ళీ సబార్డినేట్ క్లాజ్లో నౌన్ క్లాజ్, యాడ్జెక్టివ్ క్లాజ్, యాడ్వర్బ్ క్లాజ్, రకరకాలుగా ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ మచ్ డిఫికల్ట్. ఓకే. అలాగే సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. రాజు వెంట్, లేకపోతే రాజు ఎయిట్, సో అంటాం. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఇది బేసిక్గా ఉండే ఒక స్ట్రక్చర్. ఇట్లాగా చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకు కాస్త. సో అటువంటి స్ట్రక్చర్ని కాస్త గురించి నేర్చుకునేటువంటిది సెంటెన్స్ స్ట్రక్చర్. ఇక మీకు బాగా తెలిసినటువంటిది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇంటర్మీడియట్లో డిగ్రీలో మనకు ఉన్నటువంటి డిగ్రీస్ ఆఫ్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో ఒక సెంటెన్స్ని కాస్త పాజిటివ్ నుంచి కంపారిటివ్కి మార్చడం ఎలాగా, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి మార్చడం ఎలాగా, కొన్ని రూల్స్ ఉన్నాయి. సింపుల్గానే ఉంటుంది అది కూడాను. అండ్ లాంగ్వేజ్ ఫంక్షన్స్, హౌ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్ట్స్. వేరే వేరే సందర్భాల్లో లాంగ్వేజ్ని మనం ఎట్లా ఉపయోగించిందా చెప్పాను. ఈ మోడల్ ఆక్సిలరీస్కి దీనికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ మన 10th క్లాస్లో ఉన్నాయండి. యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, ఇట్ ఈస్ బెటర్, యువర్ ఫ్రెండ్ అడ్వైజ్ యూ టు సీ ఏ డాక్టర్. సో దానికి ఏం చెప్తా ఉంటే యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్ అంట. అక్కడ మనము షుడ్ అనేటువంటి ఒక మోడల్ ఆక్సిలరీని కాస్త ఉపయోగించాం. షుడ్ అని ఉపయోగించామంటే అర్థం ఏంటంటే, షుడ్ ఉపయోగం ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అని అర్థం వస్తుంది అక్కడ కాస్త. సో అలాగా షుడ్ అనేటువంటి దాన్ని మనం ఎక్కడ ఉపయోగించాలి. కెన్ అనేటువంటిది ఎబిలిటీని తెలియడం కోసం, కుడ్ అనేటువంటిది పాస్ట్ ఎబిలిటీని, అలాగే కుడ్ అనేటువంటిది కాస్త ఒక రిక్వెస్ట్ కోసం వాడతామని, కుడ్ యూ ప్లీజ్ అనే మాటల్లో కాస్త. సో అలాగా వేరు మోడల్ ఆక్సిలరీస్ని కాస్త వేరు కాంటెక్స్ట్ మనం యూజ్ చేస్తాము. దాన్ని మనము లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని కాస్త అంటాం. అలాగే నెక్స్ట్ వన్ క్వశ్చన్ ట్యాగ్స్. సో క్వశ్చన్ ట్యాగ్స్, నువ్వు రేపు వస్తున్నావు, రేపు ఊరికి వెళ్తున్నావా అన్నావు అనుకోండి కాస్త. సో ఆర్ యూ గోయింగ్ అంటే అరంట్ యూ, పోవట్లేదా, ఇలా ఇట్లా చివరి ఉండే ఆ ట్యాగ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే జనరల్గా అసెర్టివ్ సెంటెన్స్ అని, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లామేటరీ, ఆప్టేటివ్, కొన్ని బుక్స్లో 4, కొన్ని బుక్స్లో 5 కాస్త ఉన్నాయి. సో అంటే వీటిని ఫస్ట్ అనుకుంటాం. అలాగే మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అని ఉన్నాయండి. ఇందులో మళ్ళీ సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ ఇట్లా ఉన్నాయి మళ్ళీ. సో అవి కూడాను టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. కాకపోతే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అంటే ఒక సెంటెన్స్ అనేటువంటి దాన్ని మనము ఇలా అసెర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్, ఎక్స్క్లామేటరీ అండ్ ఆప్టేటివ్ అని డివైడ్ చేసామంటే దేన్ని బేస్ చేసుకుని డివైడ్ చేసాం. ఆ క్లాసిఫికేషన్ని మనం ఏమంటామంటే
ఫంక్షనల్ క్లాసిఫికేషన్ అంటామండి. వాక్యము చేసేటువంటి పనిని బట్టి వాక్యాలు 5 రకాలు, కొన్ని బుక్స్లో 4 ఉంటాయి, దాన్ని ఫంక్షనల్ క్లాసిఫికేషన్ అంటాం. అలా కాకుండా వాక్యం యొక్క నిర్మాణాన్ని బట్టి మళ్ళీ వాక్యాలు కొన్ని రకాలు ఉన్నాయి. అంటే స్ట్రక్చర్ని బట్టి ఎక్కువ మెయిన్ క్లాజే ఉందా, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ ఉందా, లేకపోతే మెయిన్ క్లాజ్ ఉందా, అవి కాస్త ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కాస్త అవి కలబడి ఉన్నాయా అనే దాన్ని బట్టి మళ్ళీ సింపుల్ సెంటెన్స్ అని, కాంపౌండ్ సెంటెన్స్ అని, కాంప్లెక్స్ ఇట్లా ఉన్నాయి. అది వచ్చి మనకు స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ అండి. సో చాలామంది యూజువల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఫంక్షనల్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఉంది, స్ట్రక్చరల్ బేస్డ్ క్లాసిఫికేషన్ కూడా ఉంది. ఓకే, సో ఈ రెండు రకాలు. అండ్ దెన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఒక వాక్యం ఇస్తాడు, ఒక వాక్యంలో కాస్త ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అండర్లైన్ చేసి ఈ అండర్లైన్ చేసిన భాగాన్ని ఈ కింద ఉన్నటువంటి 4 ఆప్షన్లో ఏ భాగంతో రీప్లేస్ చేస్తే ఇంకా సెంటెన్స్ కరెక్ట్గా ఉంటుందనేది. ఓకే, దాన్ని మనము సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాం. అలాగే నెక్స్ట్ వన్ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీకు ఇంటర్మీడియట్లో ఉంది, అలాగే డిగ్రీలో వచ్చింది. అలాగే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, చాలా వెల్ నోన్ టాపిక్ అది కాస్త. అండ్ అన్నిటికంటే అత్యంత మోస్ట్ ప్రామినెంట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఇస్ టెన్సెస్. సో టెన్సెస్ మీద మనకు ఒక కంప్లీట్ వ్యూ వచ్చిందంటే వీ కెన్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ టెన్సెస్ గురించి. అండ్ అగ్రీమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్, దాన్ని కాంకర్డ్ అని కూడా మనం అంటూ ఉంటాం గ్రామాటికల్ టెర్మినాలజీలో కాస్త. కాంకర్డ్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలి. ఇటువంటి రూల్స్ అనేవి ఉన్నాయి అవి. అలాగే వర్డ్ ఆర్డర్, ఒక సెంటెన్స్ని కాస్త జంబుల్ చేసేస్తాడు, దాన్ని కాస్త మనము ప్రాపర్ వేలో సెమాంటికల్గా స్ట్రక్చరల్గా కరెక్ట్గా చూసుకోవాలి. అండ్ లింకర్స్ అంటే కంజంక్షన్స్ అండ్ యాడ్వర్బ్స్ అండ్ ప్రపోజన్స్ అన్నీ కలిపి మనము లింకర్స్ అనే టాపిక్ ఇది మనం ప్రత్యేకంగా తీసుకుంటాం. అవి కాస్త వర్డ్స్ లేకపోతే సెంటెన్సెస్ని కాస్త స్ట్రక్చరల్గా కంబైన్ చేయడం కోసం వాడబడేటువంటి కోహెసివ్ డివైజెస్. ఓకే, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ముందే చెప్పానంటే టైప్స్ ఆఫ్, ఇందులో సింపుల్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని కాంపౌండ్గా మార్చమంటాడు, లేకపోతే కాంపౌండ్ ఇచ్చి కాంప్లెక్స్గానో సింపుల్గానో మార్చమంటాడు. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ డిఫరెంట్ కంజంక్షన్స్. వాటిని కాస్త మనం చూస్తూ ఉంటాము, 2 వాక్యాలు వచ్చి దీన్ని సోదరితో కలపండి, లేకపోతే ఆల్దోతో కలపండి, ఈవెన్దోతో కలపండి, లేకపోతే ఇంకొక లింకర్తో అట్లాగనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కామన్ ఎర్రర్స్. ఇట్స్ ఎ జనరల్ కామన్ ఎర్రర్స్ అంటే గ్రామర్లో కానీ వొకాబులరీలో కానీ ఎక్కడైనా సరే క్వశ్చన్ అడగచ్చు. సో మొత్తం గ్రామర్ ఆస్పెక్ట్ మొత్తం తీసుకొని, లేకపోతే వొకాబులరీలో మొత్తం ఏ టాపిక్ అన్నా తీసుకొని ఒక తప్పు ఇచ్చి ఆ తప్పుని మనల్ని కరెక్ట్ చేయమని కాస్త అడగవచ్చు. అండ్ గ్రామర్లో లాస్ట్ టాపిక్ వచ్చి పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్. సో ఎక్కడెక్కడ మనము పంక్చువేషన్ మార్క్స్ ఉపయోగించాలి, ఫర్ ఎగ్జాంపుల్ అసెప్టివ్ సెంటెన్స్ అయితే చివరిలో మనం ఫుల్ స్టాప్ని కాస్త యూజ్ చేస్తాము. అలాగే అదొక ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే క్వశ్చన్ మార్క్ని మనము యూజ్ చేస్తాము. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా కూడా ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాము. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేస్తాము. సో కామా ఎక్కడ యూజ్ చేయాలి ఉంటుంది, కోలన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, సెమీ కోలన్ ఎక్కడ యూజ్ చేయాలి. సో దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ ఫర్ దట్. సో ఇవన్నీ కూడాను గ్రామర్ కింద వచ్చేటువంటివండి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ డిస్కోర్సెస్, 2 కలిపి ఒకదాని కింద నేను డివైడ్ చేయడం జరిగింది. రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్, మనకు స్టోరీ రైటింగ్ ఉంది, ఎస్సే రైటింగ్ ఉంది, ఎడిటోరియల్ ఉన్నాయి, స్పీచ్ స్క్రిప్ట్ కాస్త ఉంది, కాన్వర్సేషన్ ఉంది, లెటర్ రైటింగ్ ఉంది, మనకు ఎస్సే ఉంది, నోట్ మేకింగ్ ఉంది. సో ఇవన్నీ కూడాను స్టడీ స్కిల్స్ అని కాస్త మనం అంటూ ఉంటాం. ఈ స్టడీ స్కిల్స్ అన్నీ కూడాను ఒక టాపిక్ కింద రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ కింద ఉంది. సో ఒక్కొక్క దాంట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటి, వాటికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి అనేటువంటివి ఈ యొక్క రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ కింద వచ్చాయి. అలాగే డిక్షనరీ స్కిల్స్, మామూలుగా టాపిక్ ఏమో కొంచెం భయంకరంగా ఉంది, కానీ ఎక్కువగా మనకు డిక్షనరీ స్కిల్స్ ఇచ్చేటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని 4 వర్డ్స్ ఇచ్చి వాటిని కాస్త ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్తూ ఉంటారు. అదే ఇక రీడింగ్ కాంప్రహెన్షన్, ఒక పారాగ్రాఫ్ ఇవ్వడము, పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని ఒక 5 క్వశ్చన్స్ కాస్త మనకి ఇవ్వడము. సో దిస్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఈ రకంగా సిలబస్ 40 టాపిక్స్ని కాస్త నేను 3 భాగాలుగా డివైడ్ చేయడం కాస్త జరిగింది ఫర్ సేక్ ఆఫ్ ద కన్వీనియన్స్. సో ఇప్పుడు
వీటిని కాస్త మనం జరగబోయేటువంటి కోర్సులో ఏ విధంగా మీకు అందజేస్తామో చెప్పి ప్రయత్నం చేస్తాను.